అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈ రోజు మనం తిరుప్పావై పాసురాలలో 19వ పాసురంలోకి అడుగు పెట్టేశాము. మరి మాధవి గారిని అడిగి 19వ పాసురం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ధనుర్మాసం శుభాకాంక్షలు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇవాళ మనం 19వ పాసురంలోకి అడుగు పెట్టాం. ఈ పాసురంలో నిన్నటి వరకు 16, 17, 18 పాసురాలంతా కూడా 16వ పాసురంలో గోపికలు రావడం, స్వామి ఇంటికి చేరడం, అక్కడ వాళ్ళ పరివారాలనంతా కూడా లోపలికి పంపించమని అడగడం, లోపలికి పంపించిన తర్వాత కూడా ఇక్కడ స్వామిని, ఆయన తండ్రిని, తల్లిని, అన్నని అందరినీ కూడా నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు లేకపోయేసరికి తర్వాత నీలాదేవి దగ్గరికి వెళ్ళారు. నీలాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఎంతకి ప్రార్థించినా కూడా ఆమె పలకపోయేసరికి ఇప్పుడు స్వామిని, అమ్మవారిని ఇద్దరిని కూడా కీర్తించడం ఈ పాసురంలో మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా పాసురం వింటూ అమ్మవారు ఏం చెప్పిందో మళ్ళీ ఇవాళ తెలుసుకుందాం. తప్పకుండా. నలుకలంకుల దీపకళికలు చెలగా ఏన్గుదంతపు కోళులెత్తైన సెజ్జ చక్కని తెలి సెజ్జ చల్లని సెజ్జ తావులు జిమ్ము మెత్తని సెజ్జ పైన క్రొవ్విరుల్ గుత్తులు గుత్తులై నవ్వు చికురజాలము తోడి చెలియ నీలమ్మ చందోయి వెడదవక్షము హత్తి సోలు మా స్వామి కన్నయ్య మన్నింపుమయ్య పల్లెత్తి ఒక మారు పలుకను రాద కాటుక తీర్చిన కన్నుల దాన ఎంత ప్రొద్దైనదో ఎరిగియు నీవు నీ విభులేవగనీయవదేమి క్షణమైన విశ్లేషమును సైపగలేవు సరిగాని ఇది నీకు సరణి కాదమ్మా మముగూర్చి చెప్పెడి మాట అట్లుండ ఆటంకమును సేయనౌనే ఓయమ్మ నెయ్యమ్మున కెడంద నిలవైన దాన ప్రేమామృతము మారు పేరైన దాన నీ తత్వమునకిద్ది నీతి కాదమ్మ మననోము జగతికి మంగళప్రదము నీ తత్వమునకిద్ది నీతి కాదమ్మ మననోము జగతికి మంగళప్రదము. మాధవి గారు, మరి దీని భావం ఏంటో వివరిస్తారా? తప్పకుండా. ఈ పాసురంలో ఈ గోపికలు, ఆండాళ్ళ తల్లి ఇప్పుడు నీలాదేవిని అటు స్వామిని కలిపి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వాళ్ళిద్దరిని మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అమ్మవారు నీలాదేవి, ఆ స్వామి ఎలా ఉన్నారనేది ఈ పాసురంలో వివరిస్తున్నారు అన్నమాట. దీపపు కాంతుల భవనం నిండా చుట్టూ పరుచుకున్నాయి. ఆ దీపపు కాంతుల మధ్య స్వామి ఎలా నిద్రిస్తున్నారు, అమ్మవారు స్వామి అనేది చెప్తూ ఉన్నారు. మనం భగవంతుడికి సేవలు చేస్తుంటామని ఇందాకే చెప్పాం. షోడశోపచార సేవలు అంటాం. అంటే 16 ఉపచారాలు. వాటిల్లో ఇప్పుడు మనం పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా మనకు వైష్ణవాలయాల్లో ఎక్కువగా ఏకాంత సేవ అంటారు, స్వామికి చేస్తారు. ఆ ఏకాంత సేవలో మనకు ఎందరో మహానుభావులు, సంగీత వాగ్గేయకారులు కూడా స్వామి, అమ్మవార్ల మీద ఎన్నో కీర్తనలను కూడా ఏకాంత సేవను గురించి రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఇందులో వచ్చే కొన్ని పదాలు ఇప్పుడు ఇక్కడ స్వామి, అమ్మవారు ఎలా ఉన్నారనేది ఈ గోపికలు, ఆండాళ్ళ తల్లి చెప్తున్నారంటే ఆ దీపపు కాంతుల మధ్య హంసతూలికా తల్పం, ఇంతకుముందు పాసురంలో కూడా వచ్చింది మనకు. హంసతూలికా తల్పం మీద స్వామి అమ్మవారి వక్షస్థలం మీద నిద్రిస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు దాన్ని మనం తప్పు దృష్టితో అనేది మనం చూడకూడదు. అంటే ఈ గోపికలందరూ కూడా స్వామి గురించి, అమ్మవారి గురించి
వివరిస్తున్నారు. వాళ్ళు ఎలా నిద్రిస్తున్నారు అనేది వివరిస్తున్నారు. ఆండాళ్ళు తల్లి ఈ గోపికలు కలిసి నీలాదేవిని నిద్ర లేపితే ఆమె లేలేదు. అప్పుడు వీళ్ళిద్దరిని కలిపి సుప్రభాతం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఆ మందిరం చూడ చక్కగా ఉన్నదట. స్వామివారి మందిరం ఎలా ఉందంటే చుట్టూ దీపపు కాంతులు, ఆ కాంతుల మధ్యలో హంసతూలిక తల్పం ఉన్నటువంటి మంచం. ఆ మంచానికి 4 కోళ్ళు ఎలా ఉన్నాయంటే తెల్లని ఏనుగు దంతాలు. ఇంతకు ముందు స్వామి కూలయాపేయడం అనేటటువంటి ఒక ఏనుగును సంహరించి ఆ దంతాలను విరిచి దాన్ని సంహరించాడని మనం చెప్పుకున్నాం. ఆ దంతాలే ఈ మంచం కోళ్ళట. అంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయట అవి. ఇప్పుడు మనం మంచానికి 4 కోళ్ళు అనగానే భగవంతుడికి మన మామూలుగా కూడా 4 అనే సంఖ్యకు చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉంటాయి మనకు. 4 వేదాలు అంటే 4 వేదాలు. మనం స్వామివారి పాటలో కూడా అన్నమయ్య కీర్తనలో కూడా చూస్తుంటాం. 10 వేదములు బంగారు చేరులై పట్టబెరపైతో చెవుయ్యాల అంటాం. అంటే ఆ 4 వేదాలు కూడా 4 మంచం కోళ్లుగా స్వామికి అమరాయి అనేటటువంటి ఇది కూడా దానిలో మనకు తోస్తుంది. ఈ స్వామి యొక్క మంచానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ హంసతూలిక తల్పానికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి అందం. అంటే ఆ మంచం ఎలా ఉంది అంటే ఎంతో అందంగా చూసే కొద్దీ ఇంకా కూడా చూడాలనిపిస్తుంది అనమాట. హంసతూలిక తల్పం అంటేనే ఒక ప్రత్యేకత. అంటే మనం ఎప్పుడు చూసుండం కదా, మనం మామూలుగా చూడం మనం. కానీ రాజులు పెద్ద పెద్ద వాళ్ళు వేసుకునేటటువంటి ఇవేవి అలాగా ఉందన్నమాట అది. తర్వాత పరిమళం ఎప్పుడు కూడా సుగంధ పరిమళం అయినటువంటి సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. అదొక ప్రత్యేక లక్షణం. 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటంటే చలువ. అంటే ఎప్పుడు చల్లగా ఏ కాలానికి ఏ ఋతువుకు తగినట్లు ఆ విధంగా అది మారుతూ, అంటే వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే విధంగా అలా, అంటే ఏ కాలానికి తగినటువంటి రీతిలో ఆ కాలానికి తగినట్టుగా మారుతూ ఉంటుంది అనమాట. అటువంటి చల్లదనాన్ని ఇచ్చేటటువంటిది ఇంకొక లక్షణం. ఇంకొక లక్షణం ఏంటంటే తెల్లగా తెలుపు. ఆ మంచానికి తెల్లదనం ఆపాదించబడి ఉన్నదనమాట మంచానికి. ఇంకొకటి మార్దవం, అంటే సుకుమారత్వం. చాలా సున్నితంగా మెత్తగా, అంటే ఇంకా అంతకన్నా ఇంకా మెత్తమైనటువంటి దాన్ని మనం ఇంకా చూడలేము. ఆ స్పర్శను మనం ఆస్వాదించలేము అనమాట. అటువంటి విధంగా ఉన్నదట ఆ మంచం. అటువంటి మంచం మీద ఈ స్వామి ఎలా ఉన్నాడు అంటే, ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం మీద అమ్మవారు పడుకో ఉన్నదట. ఈ నీలాదేవి పడుకో ఉన్నది. ఆమె వక్షస్థలం స్వామికి తగిలే విధంగా పడుకో ఉన్నది. అంటే ఇక్కడ మహానుభావులు దీని గురించి ఆ తల్లి పాసురాల్లో వివరిస్తున్నానంటే మనం తప్పుడు అర్థాలు తీయడం అనేది మంచిది కాదు. అంటే మాతృత్వానికి గుర్తది. అంటే బిడ్డకి, అంటే భగవంతుడు ఈ సృష్టిలో బిడ్డలను సృష్టించినప్పుడు ఆ మాతృధారల ద్వారానే ఆ బిడ్డ బతకాలి. అదే ఆ విధంగా ఒక ఆడవాళ్ళని భగవంతుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడ మాతృత్వానికి గుర్తుగా ఆ తల్లి మనకు కనిపిస్తున్నది. కాబట్టి దీని గురించి ఎందరో మహానుభావుల మనం చెప్పుకున్నట్టుగా ఏకాంత సేవ గురించి అన్నమయ్య లాంటి వాళ్ళు, త్యాగరాజస్వామి లాంటి వాళ్ళు, ఎందరో వాగ్గేయకారులు కూడా అంటే వాళ్ళకు సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కలిగినందువల్లే వాళ్ళు అటువంటి పాటలను కూడా వాళ్ళు వర్ణించారు. వాటిని మనం సరైనటువంటి దృష్టితో చూడాలి. కాబట్టి ఇలా వాళ్ళ గోపికలు ఆండాళ్ళ తల్లి కూడా అలా పడుకో ఉన్నావేమమ్మా, ఇది నీకు తగునా అంటే, నువ్వు ఇంకా ఆయన వదిలిపెట్టి బయట రావా, మాకు దర్శనం ఇరా మీరు, మేము ఈ వ్రతాన్ని చెయ్యాలంటే మరి నీ అనుగ్రహం కావాలి కదమ్మా, మరి లేచి రావమ్మా, మత్తు వదిలించుకొని బయటికి రావమ్మా నువ్వు అని చెప్పినని ఆ గోపికలు ఎంత వేడుకుంటున్నారు. ఆ ఆండాళ్ళ తల్లి కూడా, నువ్వు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపానివి కదమ్మా నీలాదేవి, నువ్వు లేచి రావమ్మా అని అంటూ ఉన్నారు. ఇక్కడ ఆ స్వామి అలా నిద్రిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారు, అలా పవళించి ఉన్న ఓ స్వామి, ఒక్క మాటైనా మాట్లాడవేమయ్యా, లేచి రావయ్యా, ఇది నీకు తగునా అని ఆయన్ని కూడా అడుగుతున్నారు. ఆమె ఎలా ఉందంటే పైగా కాటుక కళ్ళట. మనకు సనాతన ధర్మంలో ఆడపిల్లలకి కొన్ని ఆచారాల్లాగా సాంప్రదాయాల్లాగా చెప్తారు. మొహానికి బొట్టు, తర్వాత చేతులకు గాజులు, చెవులకు కమ్మలు, మెడలో వేలాడేటట్టుగా ఉండే దండలు, ఇటువంటివన్నీ ఎందుకు మనం ధరిస్తాం, కాళ్ళకు మెట్టెలు,
అవన్నీ వివాహం అయిన తర్వాత వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఎందుకు ధరింపజేస్తారు అంటే దానిలో ఒక విజ్ఞానమైనటువంటి అంశాలు దాగి ఉంటాయి. ఇవన్నీ కూడా మన నరాలకు ఒత్తిడి వల్ల ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి గర్భానికి మంచిది. ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ లేవు, అన్ని తీసి కళ్ళకు పారేస్తున్నారు కాటుక ఎవరు కాబట్టి పెడుతున్నారండి ఇవన్నీ? పెట్టట్లేదు. పిల్లలు కాబట్టి వీటిల్లో అందమే కాదు, ఆరోగ్యం కూడా దాగి ఉంది. కళ్ళకు కాటుక పెట్టక ప్రతి ఒక్కరికి కళ్ళద్దాలే. అలా అలా వస్తున్నది అనమాట. అటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన ఓ తల్లి, నువ్వు కూడా లేచి రావమ్మా. ఆ స్వామిని ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటే ఎలాగా? మేమంతా ఇక్కడ ఏమైపోవాలి? ఆ స్వామిని పూజించాలంటే నీ అనుగ్రహం మాకు కావాలి కదా అని అటు ఆ స్వామి పలక్క, నువ్వు పలకపోతే మేము ఏమైపోతాము అని గోపికలు, ఆండాళ్ళ తల్లి కూడా ఆ నీలాదేవిని, కృష్ణ పరమాత్ముని కూడా వేడుకుంటూ ఉన్నారు ఈ పాసరంలో. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు మాధవి గారు. ఈ పాసురాలతోటి మా జన్మ ధన్యమైపోయింది. ఇక ఇక ఇవాళ 19వ పాసురం. ఇక ఒక 10 రోజులలో అంటే 30 పాసురాలు అంతే కదండి. ఈ 30 పాసురాలలో 10 పాసురాలు ఇక ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. అప్పుడే అయిపోతున్నాయా అని కూడా ఒక బాధ అనిపిస్తోంది. కానీ ఎంత చదువుకున్నా కూడా ఆ అమ్మవారివి తక్కువే అండి. మనం చాలా చక్కగా వివరిస్తున్నారు అమ్మవారు. అమ్మవారి దయ వల్ల మనం కూడా వింటున్నాము. అందరూ వినండి, చక్కగా అమ్మవారి అనుగ్రహాలకి పాత్రలు కండి. చక్కగా తెలుగులో మళ్ళీ చెప్తున్నాను, తెలుగులో మాధవి గారు చక్కగా వివరిస్తున్నారు. అంటే తమిళంలో మన తెలుగు వారికి తమిళంలో చెప్పింది అర్థం కాకపోతే చక్కగా మనం తెలుగులో విని తెలుగులో దాని భావార్థం చెప్తున్నారు మాధవి గారు. తప్పకుండా వినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చక్కగా అందరికీ ఫార్వర్డ్ చేయండి. నమస్కారం అండి మాధవి గారు. మరొక తిరుప్పావైలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి. నాకు కూడా భగవంతుడి దయ వల్ల ఈ అనుగ్రహం కలిగినందుకు నేను ఆనందపడుతూ ఉన్నానండి. ధన్యవాదాలు.